దావోస్ పర్యటనలో ఇన్ని కోట్ల పెట్టుబడులు మేము ఆహ్వానించాం, తీసుకొచ్చామని మాట్లాడతారు. ఎంఓయూలు కుదిరినాయని అంటారు. సో, నిజంగా అదొక బ్రహ్మ పదార్థంగా కనిపిస్తోంది ఈ రోజున అందరికి. నిజంగా జరుగుతోందా? ఆ వ్యవహారంలో చూస్తే ఏమని అనిపిస్తూ ఉంటుంది మీకు? మొట్టమొదట మనం పెట్టుబడులు అని ఒక సాధారణ శబ్దం కంటే, హ్మ్. ఇదంతా పారిశ్రామిక పెట్టుబడులు అనే మాట మాట్లాడితే బెటరు. ఓకే. ఆ! ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం గానీ, ఇదివరకు ప్రభుత్వం గానీ వీళ్ళు ఎప్పుడైనా పారిశ్రామిక పెట్టుబడుల వెనకే పరిగెత్తుతున్నారు. హ్మ్. పెట్టుబడుల మీద గాదు. హుహు. రెండోది మీరు దావోస్ అనేది. అవును. ఇప్పుడు దావోస్ చరిత్ర జూస్తే, నేను ఇప్పటికి 2, 3 సార్లు దీని మీద వ్యాసాలు రాయడం జరిగింది. దావోస్ అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న కుబేర్లందరినీ ఒక దగ్గర చేర్చి, ప్రపంచవ్యాప్తంగా విధానాలు వాళ్ళకి అనుకూలంగా మార్చడానికి ఏర్పడిన కూటమి అది. యెస్. దానికి క్లాస్ ష్వాబ్ అనేటాయన హ్మ్. అది మొదలుపెట్టాడు. మనం హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టు ప్రపంచాన్ని ఏలడానికి ఒక వ్యక్తి మొదలైనట్టు క్లాస్ ష్వాబ్ అల్లే మొదలుపెట్టాడు. సో, దావోస్ అనేది దానికి ప్రతీక. దాని మీద మీరు చాలా వ్యాసాలు అమెరికాలో రాశారు గూడా. హ్మ్. దాని వ్యతిరేకంగా గూడా చాలా ప్రొటెస్ట్స్ గూడా వచ్చాయి. ప్రతి ఏటా జరుగుతుంటాయి. హ్మ్. ఎందుకంటే ఆ భావజాలం ఏదైతుందో, ఆ భావజాలము ఏ ఒక్కరికి పనికొచ్చేది కాదు ఎక్కడ గూడా. హ్మ్. అది కేవలం కుబేరులు తమ ధనాన్ని, తమ పెట్టుబడులను పెంచుకోవడానికి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని సమాలోచన చేస్తున్నారు. ఆ! అయితే అది క్రమంగా విస్తరించడానికి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న నాయకులను ఆకర్షించి, ఇక్కడేదో మీకు బెల్లం ఉంది, మీకొస్తుంది అని పోతే క్రమంగా మన వాళ్ళకేందంటే రాజకీయంగా ఎక్కడికో పోయినాము, నేను తీసుకొచ్చినాను పెట్టుబడులు అవును. అని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తూ ఉంటారు గదా! చెప్పుకోవడానికి వీళ్ళకు ఉపయోగపడుతుంది ఆ దావోస్ పోవడం. హ్మ్. అందుకే మీరు చూడొచ్చు కేవలము భారత ప్రభుత్వ ప్రతినిధులే గాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గూడా ఆ! వెళ్తూ వెళ్లారక్కడికి. ఉంటారు. అవును. అయితే దీంట్లో వికృత స్థాయికి చేరింది తెలుగు రాష్ట్రాల ప్రతినిధుల నుంచే. అవునా? అటు హ్మ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులు వీళ్ళు దీన్నొక వికృత దశకు తీసుకెళ్లారు. హుహు. అక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని, ఆంధ్ర భోజనమని, తెలంగాణ భోజనము, మీకు గోంగూర రుచి, సకినాలని హ్మ్. అది ఒక హోటల్ స్థాయికి, బాబాయ్ హోటల్ స్థాయికి దించి, అటు ఆ గల్లీలో ఎవడు పోతుంటే వాడిని పిలుచుకొచ్చి, ఫోటోలు తీసుకొని మేము పెట్టుబడులు తెచ్చినామని చెప్తున్నారు. ఓకే. నేను మొదటి నుంచి ఒకటే కొలమానం పెట్టుబడులకి. ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది గదా! గత 10 ఏళ్లలో, ఇప్పుడు ఈ ప్రభుత్వం గాదు. పెట్టుబడి వస్తే ఈ పారిశ్రామిక పెట్టుబడితోటి మనకు విద్యుత్ వినియోగం పెరగాలి. యెస్. కానీ మీరు గత 15 ఏళ్ల విద్యుత్ వినియోగం చూస్తే అది 7, 8% కంటే పెరగలేదు. హ్మ్. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి వస్తే మరి ఇది గ్రౌండ్ అయినవి ఎంత? కనీసం ఆ పరిశ్రమలొస్తే విద్యుత్ వినియోగం విద్యుత్ వినియోగం పెరగాలి పెరగాలి గదా! కదా! హ్మ్. పెరగలేదు. అంటే ఒక్క కొలమానం ఎంత అబద్ధాలు చెప్తున్నారనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2, 3 సార్లు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చారు. ఇది రెండోసారి వెళ్ళొచ్చిండ్రు. హ్మ్. గత ప్రభుత్వం అయితే దాదాపు 8 ఏళ్ళు ఎవ్రీ ఇయర్ పోయి వస్తూనే ఉన్నారు. అందులో ఒక్కరు గాదు, ప్రతి విజిట్‌లో దాదాపు 200-300 కోట్ల ఖర్చు. హ్మ్. మరి ఇంత ఖర్చు పెట్టి మీరు తెచ్చిన పెట్టుబడి ఎంత అంటే ఎక్కడ మనకొక బిలీవ్ చేయగలిగే పెట్టుబడి ఎక్కటి కూడా కనపడదు. హ్మ్. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. వినోద్ కుమార్ గారు దానికి ఓకే అంటారా మీరు? నిజంగానే సార్ పెట్టుబడులనే చెప్పిన దాంట్లో విషయంలో మనకి రాకపోవటం అనేది జరుగుతోందా నిజంగానే అట్లా? వస్తే మరి డెవలప్మెంట్ చూపెట్టాలి కదా. రైట్. ఇప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ పెరగాల. ఆ! సార్ ఇప్పుడు విద్యుత్ అన్నాడు. సో విద్యుత్ ద్వారా పారిశ్రామిక రంగం పెరుగుతుంది. హ్మ్. దాంట్లో పారిశ్రామిక రంగం పెరిగితే మనకు ఉపాధి వస్తుంది. యెస్. సో ఉపాధి ద్వారా పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మరి పెరగలేగా. పెరగాలి. పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితే మనకు ఆర్థిక అభివృద్ధి జరిగినట్లు లెక్క. యెస్. మరి అట్లాంటప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ పెరగకుండా ఇక అభివృద్ధి జరిగినట్టు ఏం లెక్కేస్తారు? హ్మ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగదు, పర్చేసింగ్ కెపాసిటీ పెరగదు. కానీ కొన్ని ఇండస్ట్రీస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు టీ హబ్ లాంటిదైతే నువ్వు ఇన్నోవేషన్ పోయినా హబ్స్ పోకపోయినా వస్తాయండి. ఇప్పుడు తీసుకొచ్చాము టీ ఇవన్నీ హబ్ చెప్పారు కానీ కదా అప్పుడు. ఇప్పుడు గూగుల్ ఉంది. ఆయన ఏ దావోస్ పోతే వచ్చిందా గూగుల్? రైట్. ఏపీలా ఇక్కడ దావోస్లో మీటింగ్ పెడితేనే గూగుల్ వచ్చిందా?
ఇట్లా గూగుల్ కాదు, ఏదైనా ప్రపంచంలో ఒక ఆర్థిక సంస్థలు ప్రపంచంలో పెట్టుబడి పెడతాయి. ఎందుకు పెడతాయి అంటే లాభాల కోసం పెడతాయి. సో కాబట్టి లాభాల కోసం పెట్టినప్పుడు ఎక్కడ వాళ్ళకు డబ్బు ఉంది, ఎక్కడ పెట్టుబడి పెడితే ఇంత లాభం వస్తుందని చూసుకుంటే అవే, దానికి దావోస్ పోవాల్సిన అవసరం లేదు. అంటే ఆ పెట్టుబడులు తీసుకొచ్చింది మేమే అని చెప్తున్నాం అది కదా. తప్పండి. ఇప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చేది వీళ్ళు కాదు, ఓకే. పెట్టుబడులు తీసుకొచ్చేది ప్రజల యొక్క వినియోగం. ప్రజలు ఎంత వినియోగిస్తున్నారు ఇంటర్నెట్ అనే దాని మీదనే గూగుల్ వచ్చింది. Yes. సో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ రావడానికి కారణం ఏంటంటే ఆ ఇంటర్నెట్ వినియోగించే పద్ధతి. సో మన దగ్గర వినియోగదారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది అనివార్యంగా వచ్చేస్తుంది, ఆ గూగుల్ వస్తుంది. అట్లనే ప్రతి కంపెనీ కూడా, ప్రతి ఈవెన్ చాక్లెట్ కూడా చూడు, చాక్లెట్ కంపెనీ పెట్టాలనుకున్నాడు అనుకోండి, వినియోగం ఎక్కువగా ఉంటే వినియోగం ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది నువ్వు వద్దన్నా వస్తుంది, నువ్వు అక్కడికి పోయి 100 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రకంగా దావోసు పోయి నేను ఏదో అది రుగబెట్టడం కాదు. వీళ్ళు బ్లాక్ మనీ అయిపోయి అక్కడ దావోస్లో ఏం చేస్తారంటే మొత్తం కుబేర్లు అంతా ఉంటారు. ఈ బ్లాక్ మనీని ఎట్లా వైట్ మనీ చేసుకోవాలి అనే కార్యక్రమం జరుగుతుంది అక్కడ. సో ఆ కార్యక్రమంలో భాగంగా కొంతమంది పెట్టుబడిదారుల బ్లాక్ మనీ అంతా తీసుకొని పోతారు, గుంపు అధికారికంగా పోతారు కాబట్టి దాంట్లో చెకింగ్స్ ఉండే కాబట్టి. సో ఆ డబ్బంతా తీసుకపోయి దాన్ని వైట్ మనీ చేసుకోవడానికి పెట్టుబడుల రూపంలో మళ్ళీ తిరిగి వీళ్ళ డబ్బే అక్కడ వైట్ మనీ ఇంకో కంపెనీకి ఇస్తారు, ఒక ఫారెన్ అనుకో లేకపోతే. ఈ మధ్యన మనం చూసాం గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఎస్, గ్రీన్ ఎనర్జీ కంపెనీ ప్రతినిధులతో డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళతో సమావేశం అయ్యారు. గ్రీన్ ఎనర్జీ అంటే ఇక్కడే హైదరాబాద్ లో రోడ్ నెంబర్ 36 లోనే ఎక్కడో వాళ్ళ ఆఫీస్. అలా అట్లాంటివే. ఇప్పుడు మీరు చూడండి, అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఇక్కడే మాట్లాడుకోవచ్చు. అదే డబ్బులు ఏం చేస్తారంటే ఇక్కడైతే ట్రాన్సాక్షన్ చేయలేం, ఇక్కడైతే చేయలేం, అక్కడైతే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ బ్లాక్ మనీ అంతా కాస్త వైట్ మనీ ద్వారా వీళ్ళ కంపెనీ రూపంలో పెట్టుబడి పెట్టిస్తారు. సో ఇలా ఈ అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ సక్రమం అయిపోతాయి వాళ్ళ రూపంలో. వచ్చేసిన తర్వాత వాళ్ళకు క్విడ్ ప్రోకో రూపంలో వాళ్ళకు పార్టీలకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఓ బీజేపీ పార్టీకి అన్ని వేల కోట్ల రూపాయలు అడిగి, బీఆర్ఎస్కి అన్ని వేల కోట్ల రూపాయలు అడిగి వచ్చినాయి. ఇదంతా దావోస్ లాంటి మనీ. ఈ అక్రమ సంపాదన అంతా సక్రమంగా చేసుకోవడానికి ఆ కంపెనీ రూపంలో వీళ్ళు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి నుండి వీళ్ళు తీసుకుంటారు. అంతే తప్పుడు ఒక 1000 కోట్ల పెట్టుబడి పెట్టాలి, ఇది ఈయన అక్రమ సంపాదన అంతా. అక్కడ పెట్టుబడి పెట్టాలంటే డైరెక్ట్ పెట్టలేడు, పెడితే దానికి దొరకబడతారు, ఈడీ ఉంటుంది, రకరకాల వివరాలు ఉంటాయి. సో అక్కడ వాళ్ళ ద్వారా పెట్టుబడి పెట్టిస్తాడు. దాని ద్వారా ఏం చేస్తుంది, ఆ కంపెనీ వీళ్ళ పార్టీకి 4 డబ్బులు ఇస్తుంది, లేదంటే వీళ్ళ ఏజెంట్లకు 4 డబ్బులు ఇస్తుంది. అప్పుడు వీళ్ళ అకౌంట్కి ఆ డబ్బులు వచ్చేస్తాయి. సో అంటే వైట్ మనీ అయిపోతుంది, బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ అయిపోతుంది. 100% చాలా వరకు జరుగుతున్నది అదే అక్కడ. ఇప్పుడు అక్కడ ఆ కుబేర్ల కూటమి ఏంటంటే మొత్తం ప్రపంచంలో మేము గుత్తాధిపత్యం చేయాలంటే, గుత్తాధిపత్యాన్ని చేయడానికి ఒక 64 కుటుంబాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ 64 కుటుంబాలు ఏం చేస్తాయంటే ఆ మొత్తం వాళ్ళు ఎవరైనా సరే, అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఈ 64 కుటుంబాల యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచం మన కంట్రోల్లో ఉండాలి. ఎవడు అక్రమ సంపాదించినా లేకపోతే ఎవడు సక్రమంగా సంపాదించినా సంపాదన అంతా మన దగ్గర రావాలి, మనం వాళ్ళకి అప్పుల రూపంలో ఇవ్వాలి. సో ఇవ్వాలంటే ఏం చేయాలి, అక్రమంగా సంపాదించిన వల్ల ఆ మనీని ఆ దేశంలో చేసుకోలేడు. కాబట్టి దావోస్ అనేది ఒక బ్లాక్ మార్కెట్కు పెద్ద సెంటర్ అది.